హలో అండ్ వెల్కమ్ టు ప్రావెక్స్ గ్లోబల్. మనము ఈరోజు ఈ వీకెండ్కి బిట్ కాయిన్, ఇథీరియం యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఒక మేజర్ సపోర్ట్ని అయితే బ్రేక్ చేసింది. ఈ 70,600 అన్న ఒక మేజర్ సపోర్ట్ని మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాము. ఇది బ్రేక్ చేశాక బిట్ కాయిన్ కంటిన్యూగా డౌన్ సైడ్ స్లైడ్ అవుతా వస్తూనే ఉంది బిట్ కాయిన్. సో ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది మనకి బిట్ కాయిన్లో చూద్దాం. మనం లైవ్గా డ్రా చేసుకుందాం సపోర్ట్. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మనకు 67,400 దగ్గర ఒక సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఈ జోన్ నుంచి చాలా చాలా రీబౌండ్ అయిందని చెప్పొచ్చు. మార్కెట్ 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్లో కనుక చూసినట్టయితే ఈ 67,400ని టచ్ అయ్యాక మార్కెట్ కంటిన్యూగా అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంది 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక మనం చూసినట్టయితే. సో మనము దీన్ని ఒక మేజర్ సపోర్ట్గా అయితే కన్సిడర్ చేస్తాము ఈ వీకెండ్కి. 67,400 అనేది ఒకవేళ మార్కెట్ కనుక ఇది కూడా బ్రేక్ చేస్తే ఇంకొక సపోర్ట్ ఎక్కడ ఉందో మనము లాంగర్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందో. సో మనం ఇప్పుడు 67,400 అన్నది ఒక సపోర్ట్ వీకెండ్కి. ఇంకొక సపోర్ట్ వచ్చేసి మనకి క్లియర్గా చూస్తే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 65,000 దగ్గర మనకి ఇంకొక సపోర్ట్ కనిపిస్తూ ఉంది బిట్ కాయిన్లో, ఆల్మోస్ట్ క్లోజ్ టు 65,000. సో మనం ఇక్కడ బ్లూ లైన్ చూడండి, ఆల్మోస్ట్ 65,000 దగ్గర ఇంకొక సపోర్ట్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. మార్కెట్ కనుక ఇప్పుడు ఈ 67,400 కనుక బ్రేక్ చేస్తే డెఫినెట్గా 65,000 వైపు ఈ వీకెండ్కి వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే మనం మళ్ళీ 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్లోకి వద్దాము. సో రెసిస్టెన్స్ వచ్చేసి వన్స్ అగైన్ 70,600 అన్నది మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది బిట్ కాయిన్కి. ఎందుకంటే మార్కెట్ ఈ జోన్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యాక మళ్ళీ అక్కడికే వస్తే మళ్ళీ అక్కడ మనకి ఒక సప్లై జోన్ లాగా యాక్ట్ చేస్తుంది అది. సో ఇక్కడ నుంచి ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది బిట్ కాయిన్కి, 70,600 జోన్. అండ్ అది కూడా బ్రేక్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 71,700 ఇక్కడ చూడండి, 71,600 700 మధ్యలో మళ్ళీ మనకు ఒక రిజెక్షన్ కనిపిస్తూ ఉంది బిట్ కాయిన్లో. సో సపోర్ట్ ఫర్ దిస్ వీకెండ్ సెషన్ ఈజ్ లైక్ 67,400 అండ్ 65,000. రెసిస్టెన్స్ వచ్చేసి 70,600 అండ్ 71,600 ఫర్ బిట్ కాయిన్. సో లెట్స్ మూవ్ టు ఇథీరియంకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాము వన్స్ అగైన్. సో సపోర్ట్ ఇక్కడ ఉంది, ఇప్పుడు 1974 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది ఇథీరియం. సో మనకి క్లియర్గా చూసినట్టయితే మనం ఇక్కడ ఇంకొక సపోర్ట్ డ్రా చేసుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ రీబౌండ్ అయిందో అది మనం ఒక సపోర్ట్ లాగా కన్సిడర్ చేస్తాము. మార్కెట్ ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది కాబట్టి మనం 1929 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తూ ఉంది ఇథీరియంకి ఫర్ టిల్ దిస్ వీకెండ్. సో అది కూడా బ్రేక్ చేస్తే ఇక్కడ మనం 4 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఒకవేళ 1929ని కూడా బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ సపోర్ట్ ఆల్మోస్ట్ 1880 దగ్గర మనకి ఇంకొక సపోర్ట్ కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసుకుందాం, ఇంకొక హారిజాంటల్ రే మనకి క్లియర్గా ఉండడానికి. ఆల్మోస్ట్ 1880 దగ్గర ఇక్కడ చూడండి మీకు, సారీ 1860 దగ్గర చూడండి, 1860 దగ్గర మార్కెట్ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. సో 1860 దగ్గర మనము ఇంకొక సపోర్ట్ని అయితే మనము ఇథీరియంకి తీసుకోవచ్చు. కావాలంటే మనం 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్లో కూడా కన్ఫర్మ్ చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఈ జోన్ నుంచి మార్కెట్ రీబౌండ్ అయింది. సో దిస్ విల్ యాక్ట్ లైక్ మేజర్ సపోర్ట్ ఫర్ ఇథీరియం ఈ వీకెండ్లో. సో 1860 రైట్ నౌ 1984లో ట్రేడ్ అవుతూ ఉంది ఇథీరియం. సో ఇది మనము ఇమీడియట్ సపోర్ట్ అయితే 1929, అది కూడా బ్రేక్ చేసి ఇథీరియం కనుక డౌన్ సైడ్ వస్తే 1862. ఇంకా రెసిస్టెన్స్ అంటారా 2050 దగ్గర మనకు మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది ఇథీరియంలో. మనం కాస్త జూమ్ చేసి 2050 దగ్గర మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ ఇథీరియం ఫర్ దిస్ వీకెండ్. అండ్ అది కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ మూమెంటం కనుక తీసుకుంటే 2150. సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. 2150 ఒక రెసిస్టెన్స్ అండ్ 2050 ఇస్ అనదర్ రెసిస్టెన్స్. అండ్ సపోర్ట్ వచ్చేసి 1929 అండ్ 1860 దగ్గర మనకి ఇథీరియం సపోర్ట్ కనిపిస్తోంది. సో నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.